ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులకు మనము భయపడక, కలవరపడక, చింతించక దేవుని వాక్యమును నమ్మి విశ్వసించిన ఎడల ఆయన మనలను కాపాడే దేవుడు, మన పరిస్థితులను మార్చివేసే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు, మన జీవితాల్లో సమాధానాన్ని నింపే దేవుడు. కనుక మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనందరితో కూడా సెలవిస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు అంటూ ఉన్నాడు, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులకు నీవు భయపడుతున్నావు, ఎవరికి భయపడుతున్నావు? ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడయ్యున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెందుకు మనకు భయం, ఇంకెందుకు మనకు చింత, వ్యాకులత? నీ సమస్య ఏదైనా యేసు ప్రభు చాలినవాడు. నీ స్థితి ఏదైనా ఆయన నీ స్థితికి చాలినవాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనకు సరిపోయినవాడు, మన ప్రధాన యాజకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును, నీ సమస్య ఎంత పెద్దది అయినప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డ, సమస్య వైపు చూచి భయపడక యేసు ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కును బట్టి నమ్మిక ఉంచి దేవుణ్ణి స్తుతించు. ఆయన అంటున్నాడు కదా, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అంటూ ఉన్నాడు. అవును, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు, అనేక మంది రాజులు, అనేక మంది దేవుని ప్రజలు వారికి కలిగిన సమస్యలను బట్టి, వారికి కలిగిన భయాలను బట్టి, వారి ఎదుట వస్తున్న శత్రువులను బట్టి, వారి ఎదుట వస్తున్న విపత్తులను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రభు వైపు కన్నులెత్తి చూసినప్పుడు, అవును ఆయన వారిని విడిపించడానికి వారికి తోడయ్యున్న దేవుడు. మన విశ్వాస జీవితంలో మనము ఎప్పుడైతే స్థిరముగా ఉంటామో, స్థిర బుద్ధి కలిగిన వారముగా ఉంటామో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవును మనము ఏ పరిస్థితులకు కూడా కలవరపడనవసరం లేదు. మన విశ్వాసంలో ఉన్న స్థిరత్వాన్ని బట్టి ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటూ ఉన్నాడు. కనుక ఆనాడు పేతురు కూడా గాలిని, సముద్రాన్ని చూచి మునిగిపోసాగాడు. అలాగే మన జీవితాలలో వచ్చే భయంకరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబములో కొరతలు, ఏ పరిస్థితులైనా కూడా వాటి వైపు చూడక ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అంటున్నాడు, వారికి భయపడక. దేనికి భయపడుతున్నావు? నీవు భయపడనవసరం లేదు, నేను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీవు విశ్వసిస్తే చాలు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. చంచలత్వమైన మనస్సు, అపనమ్మిక కలిగిన మనస్సు నాలో ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని సహాయాన్ని కోరుకో. ఈ ఉదయకాలం నీ పరిస్థితులను మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితిగతులు కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంకా నా పరిస్థితి ఇదే, నన్ను విడిపించేవారు లేరు, ఇంకా నేను ఈ విధంగానే నా జీవితాన్ని కొనసాగించవలసి వస్తుందేమో. కాదు, ప్రభువుని కలిగిన బిడ్డలు, అవును ఆయన పరిస్థితులను మార్చివేసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఆయన బిడ్డలు ఎప్పటికీ కూడా తలగా ఉంటారు. ఆయనను ఆశ్రయించిన బిడ్డలు ఎక్కడ హీనపరచబడరు, ఎక్కడ మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా దిగజార్చబడరు. ఏ పరిస్థితులకు కూడా కురుంగిపోరు, ఏ పరిస్థితులకు కూడా భయపడరు. వారు ధైర్యముగా ఉంటారు. వారు ఎందుకంటే ప్రభు సన్నిధి వారిని విడిపించడానికి ప్రభు వారితో ఉన్నాడు. ఇర్మియాకు అదే చెప్తా ఉన్నాడు. యూదా పెద్దలతో మాట్లాడడానికి ఇర్మియా వెళుతున్నప్పుడు భయపడుతుంటాడు, చిన్నవాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ ఉదయకాలం నీవు కూడా
చిన్నవాడివైనా పెద్దవాడివైనా నీవు ఎవరివైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభువు నీ పక్షాన ఉన్నాడు అన్న విశ్వాసం నీలో ఉంటే నీవు ఏ పరిస్థితికి భయపడనవసరం లేదు. అది ఎంత మరణకరమైన వ్యాధి అయినా, ఎంత మరి తీర్చలేని అప్పులైనా, అవును, ఆయన నీకు మార్గాన్ని చూపే దేవుడు. నేనే మార్గం, సత్యం, జీవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే మనము మరి దేవుని సన్నిధికి చేరుకోగలం. కనుక ఈ ఉదయకాలం ప్రభువా, నీవు నాకు నీ వాక్కును సెలవిచ్చావు, స్థిరమైన విశ్వాసం నాలో పుట్టించు. పరిస్థితులను చూసి భయపడి ఎవరో ఏదో చెప్పారని, అవును ప్రభువా, చంచలమైన మనసుతో నేను ఉండకుండా స్థిర బుద్ధి దయచేయి. తద్వారా ఆయన మెండైన కృప సన్నిధి మనకి నిత్యము తోడుగా ఉండి మనము నడవలసిన మార్గమును మనకు ఉపదేశిస్తూ ఉంటాడు ప్రభు. తలలు వంచండి. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, ఏ పరిస్థితులకు భయపడక విడిపించే దేవుడో మాకు తోడుగా ఉన్నావని మరి ఒకసారి నీ వాక్కు ద్వారా తెలియచేసి ఉన్నావు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏ భయము చేత, ఏ కలవరం చేత, ఏ వ్యాకులత చేత, ఏ దుఃఖము చేత నీ బిడ్డలు నిండుకొని ఉన్నారో నాయనా, స్థిరమైన విశ్వాసులుగా ఉన్నప్పుడు, నీలో పూర్ణమైన సంపూర్ణమైన నమ్మిక ఉంచినప్పుడు, బెదరక కదలక చెదరక నీలో స్థిరులుగా ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు వారితో ఉంటావు. నిశ్చయముగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. నిశ్చయముగా నీ దక్షిణ హస్తము చాపి వారిని ఆదుకునే దేవుడుగా, వారిని బాగు చేసే దేవుడుగా, వారిని విడిపించే దేవుడుగా, వారిని గొప్ప చేసే దేవుడుగా, వారిని విస్తరింపచేసే దేవుడుగా, వారిని ఆశీర్వదించే దేవుడుగా వారి పక్షాన నీ ఉన్నావని మరి ఒకసారి నీ వాక్కు ద్వారా తెలియచేసినందుకు నీకు కృతజ్ఞతలు నాయన. నీ బిడ్డలకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా సాతాను యొక్క తంత్రములను అణిచివేసి మీ నామాన్ని ఘనపరుచుకొని నీ బిడ్డలను వారి జీవితాలలో నీ సన్నిధి నిత్యము వారికి తోడుగా ఉండ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.